గోదావరిపై బనకచెర్ల ప్రాజెక్టును కట్టి తీరుతామని ఏపీ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. అసలు నారా లోకేష్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ ఎందుకు నోరు మెదపడం లేదని హరీష్ రావు సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. బనకచెర్లపై నారా లోకేష్ రేవంత్ రెడ్డి బలం చూసుకుని మాట్లాడుతున్నాడు. బీజేపీ మా చేతుల్లో ఉంది, మేం ఏం చెప్తే అది చేస్తారనే ధైర్యంతో ఆడిందే ఆట పాడిందే పాట అనే ఒక ధైర్యంతో మాట్లాడుతున్నారన్నారు. లోకేష్ బనకచెర్ల ప్రాజెక్టు కట్టి తీరుతాం, అనుమతులు తెచ్చి తీరుతాం అని మాట్లాడితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవరు మాట్లాడరు ఖండించారు. దీన్ని బట్టి కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని అర్థమవుతుందని మీ చీఫ్ సెక్రటరీ గోదావరి బనకచెర్ల ఎజెండాలో ఉంటే మీటింగ్ రామ్ అని లేఖ రాశారు. మీరేమో రాత్రికి రాత్రి ఢిల్లీకి పోయి మొదటి అంశం గోదావరి బనకచెర్ల ఉంటే కూడా ఆ మీటింగ్ లో పాల్గొంటారు. కమిటీ వేయటానికి ఒప్పుకొని వస్తారు. మీ ధైర్యం చూసుకొని లోకేష్ మాట్లాడారు. ఎవడు అడ్డొచ్చినా కట్టి తీరుతాం అని లోకేష్ అంటున్నారు. మరి నారా లోకేష్ వ్యాఖ్యలపై ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నోరు మూసుకుంది? చంద్రబాబు బుల్డోజింగ్ విధానాలకు కాంగ్రెస్, బీజేపీ వంత పాడుతున్నాయి. మీరు సహకరించడం వల్లే లోకేష్ ధైర్యంగా మాట్లాడుతున్నారు అని హరీష్ రావు నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండు? అసలు వాళ్ళు బనకచెర్ల కడతామంటే కదా నేను అడ్డు చెప్పేది అంటుండు. మనం ఏమన్నా ఢిల్లీలో బనకచెర్ల ప్రాజెక్టు వాళ్ళు కడతామంటే కదా నేను అడ్డు చెప్పేది అని చంద్రబాబు నాయుడు పేలవంగా బేలముఖం వేసుకొని మాట్లాడుతుండు. వాడు కట్టే తీరుతా ఎవడు అడ్డం వస్తాడో రండ్రబై, నేను అనుమతులు ఎట్లా దేవాలనో నాకు తెలుసు అని వాడు మాట్లాడుతుండు. నువ్వేం మాట్లాడుతున్నావు? రేవంత్ రెడ్డి వాడు అడమే చెప్తలేడు, ఎజెండాలో లేదని ఒక అబద్ధం మాట్లాడు. వాళ్ళు కడతామంటే కదా నేను అడ్డు చెప్పేది అని ఇంకొక వైపు మాట్లాడతాడు. అంటే ఈ మాటల్ని చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి ఆల్రెడీ సెటిల్ అయిపోయిండు. గురుదక్షిణ చెల్లించుకునే పనిలో ఇవాళ రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా మాకు అర్థమవుతా ఉంది. మేమేమన్నా కాళేశ్వరంకు పొక్కగొట్టి తీసుకుపోతున్నామా? ఏమైనా పొక్కగొట్టేందుకు ఇదేమన్నా శ్రీశైలం ప్రాజెక్టా, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టా? ఇదేమన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశా? నువ్వు పొక్కగొట్టేది ఉంటే ఇది లిఫ్ట్ ఇరిగేషన్ కదా, ఇది పొక్కగొట్టే ప్రాజెక్ట్ కాదు కదా. కాళేశ్వరం ఇజే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఎత్తిపోతల ప్రాజెక్టుకు పొక్కగొట్టుడో చిల్లుగొట్టుడో ఉండదు.